ఇక్కడుందా చెప్తావు దీని సంగతి. రేయ్ నేనేమో టీ పై అనుకున్నావా? కాలు ఇలా వేసుకొని పడుకున్నావు అంటే కొంచెం కాలు నొస్తున్నాయి, ఒత్తి పెడతావని. ఏంటి నీ నొక్కాలా? ఏ ఒళ్ళు బలిసిందా? అమ్మా అబ్బా మళ్ళీ వెళ్తా. ఆగమన్నా కదరా. తొందర రావే. అయిపోయిందిరా 5 నిమిషాలు. నువ్వేంటి ఇక్కడ? అంటే బయట చలిగా ఉంది కదా, నువ్వు లోపలికి వచ్చి పడుకోరా. నేను బయటే పడుకుంటాను, నువ్వు మూవీ చూసుకోపో. మూవీ అయిపోయిందిరా. నాకు బయట కంఫర్ట్ గా ఉంది, నేను బయట పడుకుంటా. ఏంటి దారికి అడ్డంగా నిల్చున్నావు? తప్పకా. మొన్న కిచెన్ లో వాటర్ పోసింది నువ్వే కదా. నేను తెలిసిపోయినట్టుంది, ఏదో ఒక మేనేజర్. ఎవరు? నేనా? నేను మొక్కలకు నీళ్ళే సరిగిపోయాను, ఇక నిన్ను పడేయడానికి పోతానా? యాక్టింగ్ చెయ్యకరా. అప్పటిదాకా లేని వాటర్ సడన్ గా ఎలా వస్తాయి? ఏమో నాకేం తెలుసు. రేయ్ నిజంగా నిజం చెప్పరా, లేదంటే లేకపోతే ఏం చేస్తావే? మర్యాదగా చెప్తావా లేదా? అవును నేనే పోసిన, అయితే ఇప్పుడు ఏంది? సారీ చెప్పరా. నేను చెప్పా. సారీ చెప్పు. నేను అస్సలు చెప్పను. నాకు తెలుసురా, నీతో 24 గంటల్లో సారీ చెప్పించుకుంటా. అంతేందుకు కాళ్ళు కూడా నొక్కించుకుంటా, చూస్తూ ఉండు. ఎలా 24 గంటల్లో నాతో కాలు పట్టించుకుంటుందా? చెప్తా దీని సంగతి. మా అమ్మ ఫోన్ చేస్తుందేంటి? ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. హలో అమ్మా. ఎక్కడ్రా? ఆఫీస్లో ఉన్నానమ్మా. ఏం జాబో ఏమో, ఒకసారేమో మార్నింగ్ షిఫ్ట్ అంటావు, ఇంకోసారి నైట్ షిఫ్ట్ అంటావు. అంటే అమ్మా ఈ జాబే అంత అమ్మా, ప్రపంచంలో ఎవ్వరు ఇలాంటి జాబ్ చేయరు. అదేం జాబ్ రా? సర్లే గాని మ్యాటర్ ఏంటో చెప్పు. అది ఇందాక ఇంటి ఓనర్ వచ్చి వెళ్ళాడురా. వాళ్ళ అల్లుడు అమెరికా నుండి వస్తున్నాడంట, ఇల్లు ఖాళీ చేయమని చెప్పి వెళ్ళాడు. మీ నాన్న వేరే ఇల్లు కోసం చూస్తున్నాడు. నువ్వు కూడా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడు. సర్లే చూస్తానులే. సరే ఉంటా. బాయ్ బాయ్. ఇల్లు చూడాలంట. అలా ఇక్కడుందా చెప్తావు దీని సంగతి. రేయ్ నేనేమో టీ పై అనుకున్నావా? కాలు ఇలా వేసుకొని పడుకున్నావు అంటే కొంచెం కాలు నొస్తున్నాయి, ఒత్తి పెడతావని. ఏంటి నీ నొక్కాలా? ఏ ఒళ్ళు బలిసిందా? మొగుడు కాలు పడితే తప్పేం లేదే, పుణ్యమే. పుణ్యం లేదు, పొట్లకలేదు. ఎలా పని చెప్తాగే. అత్తయ్యా అల్లుడు కొంచెం కాలు నొస్తున్నాయి, మీ కూతుర్ని ఒత్తి పెట్టమంటే పెట్టట్లేదు. అల్లుడు చెప్పినట్టు చేయవే. అమ్మా ఆల్రెడీ ఒత్తుతున్నామ్మా. మెల్లగే మెల్లగా. హలో ఏంట్రా? అంగ పారు. నాకు తెలుసురా, నీతో 24 గంటల్లో సారీ చెప్పించుకుంటా. అంతేందుకు కాళ్ళు కూడా నొక్కించుకుంటా, చూస్తూ ఉండు. సచ్చినోడు. అబ్బా అబ్బా మెల్లగే మెల్లగా. అత్తయ్యా అరే అది మా టీవీరా. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి అంత పని చేసావు? నేనేం చేశానే? టీవీ రిమోట్ పగలు కొట్టేసావు కదరా. ఎవరు? నేనా? నాన్న మీ అల్లు టీవీ రిమోట్ పగలు కొట్టేశాడు నాన్న. అవునా అల్లుడు? ఒకసారి కిందికి రా. నేను టీవీ రిమోట్ పగలగొట్టడం ఏంటి? మావయ్య నేను కాదు. ఆగవే ఒక్క నిమిషమే ప్లీజే. ఓసే ప్లీజే 5 మినిట్సేనే, అర్జెంటే. 5 మినిట్స్ రా, హోల్ చేసుకో. సరే అమ్మా. అబ్బా
తొందర రావే. అయిపోయిందిరా 5 నిమిషాలు. ఒసేయ్ రావే. ఇంకో జస్ట్ 2 minutes రా. ఒసేయ్ ప్లీజ్ రావే. రావే అమ్మా. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. అయితే లేదు. అయితలేదే. వస్తే తొందరగా రావే. అయితలేదే ప్లీజ్ రావే. అయితలేదు ప్లీజ్ రావే. బయటికి గడ్డ పెడతా. నువ్వేంట్రా ఇక్కడిక్కడే పాకుతున్నావు, ఇంకా వెళ్ళలేదా? నువ్వు లోపల ఉన్నాయి కదా, బయటికి ఎప్పుడు వచ్చావు? నువ్వు గోడ కానుకున్నప్పుడు వచ్చానురా. నీ మెంటల్ మొక్క చెప్పాలి కదా. ఏం చేస్తున్నావే? మూవీ చూస్తున్నా. ఈసారి ఎవరి జీవితం నాశనం చేయడానికి? సర్లే కానీ ఏం సినిమా చూస్తున్నావు? హర్రర్ మూవీ. ఫస్ట్ టైం తెలుసా? ఏంటది? ఒక దయ్యం ఇంకో దయ్యం మూవీ చూడడం. సర్లే నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. ఏ లైట్స్ ఆఫ్ చేయకు. ఎందుకు? నేను హర్రర్ మూవీ చూస్తున్నప్పుడు లైట్స్ ఆఫ్ చేస్తే నాకు చాలా భయం. అయితే మూవీ చూడడం మానేయ్. అది ఎలా కుదురుతుంది? నాకు ఇది కావాలి, అది కూడా కావాలి. నాకు లైట్స్ ఉంటే నిద్ర పట్టదు. అలా అయితే రారా, ఇద్దరం కలిసి మూవీ చూద్దాం. సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నాకు నిద్ర వస్తుంది. అవునా? అలా అయితే బయటకు వెళ్ళి పడుకో. బయట చలిగా ఉందే. దట్స్ యువర్ ప్రాబ్లం. పడుకుంటే మూసుకొని ఇక్కడే పడుకో, లేదంటే బయటకు వెళ్ళి పడుకో. దీనికి ఇస్తా చూడు. ఇక్కడేం లేదు. మళ్ళీ చూద్దాం. మళ్ళీ వస్తుంది. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. మీరు వినుద్దామా? శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. నువ్వేంటి ఇక్కడ? అంటే బయట చలిగా ఉంది కదా, నువ్వు లోపలికి వచ్చి పడుకోరా. నేను బయటే పడుకుంటాను, నువ్వు మూవీ చూసుకోపో. మూవీ అయిపోయిందిరా. నాకు బయట కంఫర్ట్ గా ఉంది, నేను బయట పడుకుంటా. అలా కాదురా, నువ్వు బయట పడుకోవడం చాలా బాధగా ఉందిరా. బాధగా ఉందా, భయంగా ఉందా? రెండోదే. అయితే నేను చచ్చినా రాను. అలా కాదురా, ప్లీజ్ నా కోసం లోపలికి వచ్చి పడుకో. ఒక్క రీజన్ చెప్పాను, నేను లోపలికి వచ్చి ఎందుకు పడుకోవాలి? నువ్వు నా మొగుడివి కదరా. ఇప్పుడు గుర్తొచ్చిందా? నేను రాను. అలా కాదురా, ప్లీజ్ లోపలికి వచ్చి పడుకోరా. ప్లీజ్ రా, లోపలికి వచ్చి పడు. నేను రాను. అలా కాదురా, ప్లీజ్ రా. నువ్వు వస్తున్నావు, లోపలే పడుకుంటున్నావు. ఇప్పుడు సచ్చినట్టు వస్తాడు ఎదవ. అక్కడేం చేస్తున్నావురా? దా ఇక్కడ వచ్చి పడుకో. అంటే రూల్స్ అది. ఈ ఒక్కసారికి పర్లేదులే, దా. ఆకలి తీరే సమయం వచ్చినట్టుంది. ఒక్క నిమిషం. ఇప్పుడేం రాదు కదా.
ఆడున్నాడు ఏం రాదులే. ఈ పెయింటింగ్ బాగుంది కదండి, చాలా న్యాచురల్ గా. చాలా బాగుంది. ఏంటి మావయ్య మా కాబోయే మావగారిది మావ. పెళ్లిలోపు ఎలాగైనా దీన్ని కట్నం కింద కొట్టేయాలి. హాయ్ ఆంటీ, హాయ్ అంకుల్, బ్లెస్ మీ ఆంటీ, బ్లెస్ మీ అంకుల్. రేయ్ ఏంట్రా మరి కాళ్ళ మీద పడుతున్నావు? ఎంతైనా మన కాబోయే అత్తమాం కదా మావ, ఆ మాత్రం పడొచ్చు, తప్పలేదు. ఏంట్రా ఎవరి సండే ఇంటికి వచ్చాబడివి? ఈ మధ్య కనిపించడం మానేసావు? అది కార్తీక మాసం కదా అందుకే రావట్లేదు. అబ్బా అది చిన్న పని మీద ఊరెళ్ళాను అంకుల్, అందుకే కుదరలే. అంకుల్ నన్ను బాగా మిస్ అవుతున్నాను అవును బావ. అనుకుంటా. అవును రామ్, ఈ అబ్బాయి ఎవరు? మా క్లాస్మేట్ ఆంటీ, బృందాతో పాటే. ఇంతకు ముందు ఎప్పుడు రాలేదే? మీరు ఇలా అడగాలనే ఇప్పటిదాకా రాలేదు, ఇక ముందు అడగకూడదనే ఇప్పుడు వచ్చాను. ఏమో అడ్డిచ్చా మీ అత్తగారికి. సూపర్ మావడు. సరే, టీ కాఫీ ఏమైనా తాగుతారా బాబు? అయ్యో వద్దంటే పర్లేదు. అడిగింది నన్ను రా, నేను కాదు. నీ వద్దంది నీకేరా, నేను ఎందుకు వద్దంటాను? ఆంటీ నాకు బూస్ట్. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను తీసుకొచ్చేస్తాను. ష్యూర్ ఆంటీ. ఆంటీ వీడికి ఒక షుగర్ లెస్ కాఫీ, ఎందుకంటే ఆల్రెడీ బాడీలో షుగర్ ఉంది. సరే బాబు. బానే ఎక్కాలి మావా. అయ్యో మావా. అవును అంకుల్, బృందాకు 1 వీక్ నుంచి మెసేజ్ చేస్తున్నాను, కాల్ చేస్తున్నాను, రెస్పాండ్ అవ్వట్లేదు. ఎనీథింగ్ రాంగ్? ఓ అదే, బృందాకి పెళ్ళేది కదా, కొంచెం బిజీలో ఉంది. ఓ జోక్. Okay, nice. గుడ్ వన్ అంకుల్. ఇంతకి బృందా ఎక్కడ ఉంది అంకుల్? లోపల పడుకుంది. ఇంకా పడుకుందా? బర్త్డే రోజు ఇంత బతకం ఏంటి అంకుల్? ఆగండి, నేను లేస్తాను. నేను హెల్ప్ చేస్తాను అంకుల్. సరే వెళ్ళు బాబు. బృందాన్ని ఎలాగైనా సర్ప్రైజ్ చేయాలి. రేయ్, నువ్వెక్కడికి రా? అదో లేపుతానన్నావు కదా, చూద్దామని. పద చూదు. బావా ఆ? ఇద్దరున్నారేంటి? బృందా కజిన్ ఏంటలే బాబా. బావా రేపు నీకు బృందాకి పెళ్లి అయిన తర్వాత వాళ్ళ కజిన్ నాకు సెట్ చేయ బావా. ప్లీజ్ బావా, ప్లీజ్ బావా, ప్లీజ్ బావా. చూద్దాంలే బావా. నువ్వు చూద్దామన్నావంటే అది అయిపోయినట్టే ఇంకా. కాకపోతే వీళ్ళిద్దరిలో బృందా ఎవరు? తనే మామ బృందా. అంత గట్టిగా చెప్తున్నావు? తను నా పిల్ల మావా. చిలిపి పద రేపుతావు. పద. పుట్టిన రోజు కీకటి పెద్ద అదృష్టవంతుడే, ఎంత పెద్ద ఇల్లు కొట్టేపోతున్నాడు. ఏంది మావా సచిన్ సభ మీద పూలు చల్లుతారు, అలా చల్లుతున్నావేంది? లేపా. అంటే రేపు పొద్దున నాకు బృందాకు పెళ్ళైన తర్వాత ఇద్దరం ఇలాగ ఒక బెడ్షీట్లో పడుకుంటాం కదా మామ, అది గుర్తొస్తే బాబోయ్ ఏమన్నా ఫీలింగ్ ఉందా మామ. ఆహా, మరి ఇంకెందుకు రా లేటు? త్వరగా నీ లోపల తను చెప్పేసి. లేట్ అయిందనుకో ఎవడో ఒకటి దుప్పలు దూరిపోతాడు, అప్పుడు మొదటికే మోసం వచ్చేస్తుంది. అరే దరిద్రుడా, అది నోరా మున్సిపాలిటీ డ్రైనేజ్ ఆరా, నోట్ల నుంచి ఒక్క మంచి మాట కూడా రాదారా? సరదాగా బావా, ఏదో ఇప్పుడు అంత మాత్రాన నిజంగా ఎవడో ఒక దుప్పటి దూరి పక్కన పడుకుంటాడే ఏంటి? అది కూడా కరెక్టేలే. మరి లేపు. ఇప్పుడు చూడు, సర్ప్రైజ్ ఇస్తా. బృందా, బృందా. ఎవర్రా పొద్దున పొద్దున? మామా బృందా వాయిస్ ఏంటి మగాడ్లా ఉంది? వింటర్ కదా మామ, గొంతు పట్టేసి ఉంటది. అవునవును, నాకు కూడా మొన్న గొంతు పట్టేసింది. లేపు. బృందా లేరా, బర్త్డే రోజు ఏంటిది? పొద్దున పొద్దున ఎవర్రా నువ్వు? ఏంటి మామా నా పిల్ల అన్నో కనీసం లేవగోలు లేవటం వచ్చావని? బృందా, బృందా, బృందా లే. ఎవర్రా దుప్పట్ల? మావా నువ్వేంటి ఇక్కడ? హాయ్ రామ్, నువ్వెప్పుడొచ్చావు? ఏంట్రా ఏం మాట్లాడు? మన ఇద్దరం ఒకే పెట్టిపోయిన ఉండడం చూసి షాక్ అయ్యాడే. ఉంటే మనకు పెళ్ళైన విషయం వాడికి తెలియదు కదా. మావా, మావా, మావా. గుడ్ మార్నింగ్ రా, నీ కాఫీ తీసుకొస్తాను. మావా నువ్వేంటి ఇక్కడ? నేను అడగలరా, నువ్వేంటి ఇక్కడ? అంటే రాత్రి నేను బృందా సెకండ్ షో సినిమాకి వెళ్ళాను. సినిమాకా? లేట్ అయితే ఇక్కడే పడుకోమంటే పడుకున్నా. పడుకోమంటే హాల్లోనూ సోఫాలోనూ పడుకోవాలి కానీ తనతో పాటు బెడ్ మీద పడుకుంటావారా? అంటే ఖాళీగానే ఉంది కదా అని. ఖాళీగా ఉంటే పడుకోవడానికి ఇదేమైనా బస్ స్టాండ్ లో బెంచారా? బృందా పడుకునే బెడ్ రా. అయినా నువ్వు పడుకుంటే తనేమని లేదా? తనే పిలిచి మరి పడుకోబెట్టుకుంది. ఇట్ సైడ్ ఇట్ సైడ్. ఓ సారీ. అయినా ఎందుకురా అంత ఫీల్ అవుతున్నావు? నేను పడుకుంది పక్కనే, తన మీద కాదు. నోరు ముయ్యదవా, చేసిందే తప్పు, మళ్ళీ దానికో ఎక్స్ప్లెనేషనా? అది కాదురా, నాకు రీసెంట్ గానే తెలిసింది. మేము బృందా దూరపు చుట్టాలమంట. వరుసకు నేను మేనల్లుడు అవుతానంట. దూరపు చుట్టాలైతే దూరంగా పడుకోవాలి కానీ ఇలా దుప్పట్లు దూరిపోతావా? అరే ఎందుకురా ఇంత చిన్న విషయానికి అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఇది ఇది చిన్న విషయమా? మనం ప్రేమించిన మనిషి ఇంకొకరు దుప్పట్లు కనిపిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మావా నాకు డౌట్.
మనం ప్రేమించిన అమ్మాయి వేరే వాళ్ళ దుప్పట్లోకి ఎందుకు దూరుతుంది? మ్యాటర్ అది కాదురా. అసలు అంకుల్ కి ఆంటీకి మ్యాటర్ తెలిసి ఇంకేమనుందా? నీలాంటి వాళ్ళ వల్లేరా నాలాంటి ఫ్రెండ్స్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది. అది కాదురా. ఉందిరా నీకు ఇయాలా ఆంటీ అంకుల్. రేయ్ రేయ్ రేయ్, వీడు దీనికే ఇంత షాక్ అయిపోయాడు. మా ఇద్దరికి నిజంగానే పెళ్ళి అయిపోయిందని తెలిస్తే ఏమైపోతాడో. వీడేంటి ఇంకా షాక్ నుంచి బయటకు రాలేదా? విజయ్ విజయ్ విజయ్, నేను చూసింది కళ నిజమా? నువ్వేం చూసావు? నువ్వు బృంద ఒకే దుప్పట్లో. ఇట్స్ ట్రూ. మీ ఇద్దరేం చేస్తారా దుప్పట్లో? అన్ని నా నోట్తోటే చెప్పిస్తావా? నీకు అన్ని తెలుసు కదా దొంగ. ఇదేం కొంపరా నాయనా. ఛే! అంకుల్ అంకుల్ మీకు విషయం చెప్పాలి. ఏంట్రా అమ్మాయికి సర్ప్రైజ్ ఇచ్చావా? ఏంటి ఇచ్చేది? నీ కూతురే నాకు షాక్ ఇచ్చింది. ఏంటి ఏం లేదు అంకుల్, మీకు విషయం చెప్పాలి. ఏంటి? అదే ఎలా చెప్పాలో తెలియట్లేదు అంకుల్. నువ్వు బయటడివా? నా దగ్గర మొహమాట ఎందుకు చెప్పు. అంటే అంకుల్ కానీ ఎలా చెప్పాలో. అమ్మో వీడి ఇక్కడే ఉండు. గుడ్ మార్నింగ్ మామయ్య. గుడ్ మార్నింగ్ అల్లుడు. రేయ్ ఆగరా, ఇట్రా. అంకుల్ ఇందాక చెప్పాలం కదా వీడి గురించే. అరే వద్దురా. నీ నిజ స్వరూపం బయట పెడతారా? అంకుల్ వీడేం చేశాడో తెలుసా? ఏం చేశాడు? వీడెళ్ళి బృంద పక్కన పడుకున్నాడు అంకుల్. అందులో ఏముంది? అందులో ఏముందా? అంకుల్ నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు. ఇంకోసారి చెప్తాను. వీడు బృంద ఒకే బెడ్ మీద ఒకే దుప్పటి కప్పుకొని పడుకున్నారు. అదే ఇంట్లో ఎక్స్ట్రా దుప్పటి లేకపోతే నేనే ఓ దుప్పటి ఇచ్చి వాళ్ళిద్దరు అడ్జస్ట్ అవ్వమన్నాను. మీరే పడుకోమన్నారా? అది తప్పు కదా అంకుల్. అందులో తప్పే ఉంది. నేను మావిడ రోజు ఒకటే దుప్పట్లో పడుకుంటున్నాం కదా. అయ్యో అంకుల్ మీరు దుప్పటి దగ్గర ఆగిపోతున్నారు, కానీ దుప్పటి లోపల ఏం జరుగుతుందో మీకు ఎలా చెప్పాలి? మీరు ఆంటీ పడుకోవడం వేరు, వీడు బృంద పడుకోవడం వేరు కదా. అందులో తప్పే ఉంది. ఈ రోజు ఇదంతా కామనే కదా. నీ కూతురు ఇంకోటి పక్కన పడుకుందంటే కామన్ అంటున్నావు. నువ్వు ఫాదర్ వా బ్రోకర్ వా? బయటోడు లాగా నేను బయట మూడు పిల్లల మధ్య ఇన్వాల్వ్ అయ్యావనుకో చీరేస్తాను. వీళ్ళిద్దరికి పెళ్ళైందని తెలియకుండా ఇంటి దాకా వచ్చావా? అల్లుడు ఏదో ఇంకోసారి ఇంటికి రానివ్వకు. ఏంటి మీ ఇద్దరికి పెళ్ళయిందా? ఇది ఎప్పుడు జరిగిందిరా? అది నీకు తెలియాలంటే నీకు ముందు దేవర కథ తెలియాలా? ఆల్రెడీ 4 సార్లు చూసా. కాదు, నా దరిద్రమైన ఫ్లాష్ బ్యాక్ తెలియాలి. అది జరిగింది. తొండి నేను ఒప్పుకోను. అయినా ఎలా జరిగిందిరా పెళ్లి? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు, బట్ ఆ మ్యారేజ్ ఇస్ డన్ బై అవర్ ఫాదర్స్ గన్. ఇంత జరుగుతుంటే మాకు ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదురా మీకు? అంత జరుగుతుందని మేమే ఊహించలేదు, మీకేం చెప్పాలి. అయినా చూసి చూడగానే మా పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత ఫస్ట్ నైట్. ఫస్ట్ నైట్ కూడా అయిపోయిందా? ప్రతిదానికి అంతగా రియాక్ట్ అవుతావు ఏంట్రా? అంటే ఫైనల్ గా మీరు చిచ్చి, అదంటేనే నాకు అసహ్యం. ఏటే అంటే దాన్ని కూడా నేనంటే అసహ్యమే అనుకో. అయినా మ్యాటర్ అంతా చెప్పేసి విడాకులు తీసుకోవచ్చు కదరా? ఫస్ట్లో భయం వేసింది, ఆ తర్వాత ధైర్యం తెచ్చుకొని చెప్దాం అనుకున్నా, కానీ అది మ్యాటరు. పోన్లే. ఇదెక్కడ ఇంతకీ విజయ్ ఎక్కడెక్కడరా? నువ్వన్న షాక్లో నుంచి బయటపడ్డా. వాడు ఇంకా తేలినట్టుండు. నేను వాడిని పంపిస్తలే కానీ నువ్వు వెళ్ళు. సర్లే టీ డబ్బులు కట్టేసి. పాపం బృంద ఈడితో ఎలా బతుకుతుందో ఏటో. ఏం చేస్తున్నావే? గేమ్ ఆడుతున్నా. నా జీవితంతో ఆడుకుని సరిపోలేదా? ఏంటి? సర్లే కానీ మీ నాన్న ఎక్కడా? అదా, మా ఇంటికి ఇల్లు ఖాళీగా ఉంది కదా, దానికి ఎవరో అడ్వాన్స్ ఇవ్వడానికి వస్తే మాట్లాడుతున్నారు. సర్లే కానీ నేను వెళ్ళి మీ నాన్న గుడ్ మార్నింగ్ చెప్పే వస్తా. నువ్వు వెళ్ళి కాఫీ పెట్టరా ప్లీజే. జస్ట్ మిస్. మావయ్యది మొగులతో వీళ్ళు వచ్చారేంటి? అర్జెంట్కి బృందాన్ని కలవాలి. బృందా ఈ షుగర్ అది ఇదేనా? వస్తే అర్జెంట్గా నాతో రా. ఎక్కడికి? కింద మీ నాన్న రెంట్కి ఇస్తున్నాడు కదా, ఇవ్వద్దని చెప్తాం. ఎందుకు? తర్వాత చెప్తానే, ప్లీజ్ ఇప్పుడైతే చెప్పు. రే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారంట్రా, అడ్వాన్స్ కూడా ఇచ్చేసారంట. కావాలంటే అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేద్దాం. అరే నీకు తెలుసు కదా మా నాన్న ఇచ్చిన మాట అడ్వాన్స్ రిటర్న్ ఇవ్వడని. నీకు కాల్ పట్టుకుంటేనే ప్లీజే. అయినా నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఏదో మీ అమ్మ నాన్న వచ్చినట్టు. అవునే, వాళ్ళు మా అమ్మ నాన్నే.